అందరికి నమస్తే. అధికారులు శాశ్వతం, పొలిటీషియన్స్ పార్ట్ టైం. వాళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉండొచ్చు, 10 సంవత్సరాల అధికారంలో ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఓడిపోతూ అప్పుడప్పుడు గెలుస్తుండొచ్చు. అంతవరకే లిమిట్. జనాలకు పొలిటీషియన్స్ మీద కన్నా అధికారుల మీద నమ్మకం కలిగేటట్టుండదు ఏదైనా పని చేస్తే. ఎందుకంటే పొలిటీషియన్స్ మస్తు ఉంటుంది. ఈ పూట ఒకటి మాట్లాడతారు, నెక్స్ట్ పూట ఇంకోటి మాట్లాడతారు, ఏదో చేస్తారనేది వాళ్ళ మీద కొంత ఉంది, నమ్మకం సన్నగిల్లింది. కానీ అధికారులు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ బర్త్డేలు ఉంటాయి కదా, వీళ్ళు పోయి పార్టిసిపేట్, వీళ్ళే కేకులు కట్ చేసి వీళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ మధ్య మనం చూసిన కొండా సురేఖ, ఆమె బర్త్డేకు అక్కడ సీఐ ఎవరో కేక్ కట్ చేసి ఆయనే అందరికి స్వీట్లు పంచుతున్నాడు. ఆయన సస్పెండ్ చేసినరా, ట్రాన్స్ఫర్ చేసినారా? సస్పెండ్ చేయలే. మంత్రి కదా, మంత్రి కొండా సురేఖ కేక్ కట్ చేస్తే మరి సస్పెండ్ చేస్తే ప్రాబ్లం అయితే అనుకుందాం గవర్నమెంట్. ఆయనను అక్కడి నుంచి తప్పించారు. ఇప్పుడు ఈయన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎవరు? పరిగి ఎంఆర్ఓనంట, ఎంబీఓనంట, ఎంపీడీఓనంట. వీళ్ళు మామూలుగా ఎవరైనా జనం పోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వీళ్ళ దగ్గరకు పోతే బయట కూర్చోబెట్టి గంటలు వీళ్ళ లోపల మొత్తం ఏమో చేస్తున్నట్లు, దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు. అసలు వాళ్ళు టైం ఇయ్యరు. ఇంకా వీళ్ళ దగ్గర పోయేది పాపం రైతులే కదా, ఎంఆర్ఓ దగ్గర పోయేది రైతులే కదా, రానియరు. ఏ మండలి ఎంఆర్ఓ అయినా పోంగానే మాట్లాడితే ఇట్లా మన తెలంగాణ ఎప్పుడో బాగుపడుతుండే. మన తెలంగాణ చైనాతో కాదు, మొత్తానికి ప్రపంచంతో పోటీ పడేది. ఖచ్చితంగా ఎంత చదువుకున్నాను పోని, చదువు పోని బయట కూర్చోబెడతారు అంతే. సమాధానం కూడా చెప్పాడు సరిగా ఎంఆర్ఓ. వాళ్ళు జీతం తీసుకుని మన దగ్గరనే. మరి ఈయన పరిగి రాముడు ఇస్తాడు జీతం ఏమన్నా? వీళ్ళకు గవర్నమెంట్ పోతాయి వస్తాయి, ఆ విషయం తెలియదా? ఆయన ఇంగితం ఉండదా? ఇంకా అది అయిపోయిందా? ఇప్పుడు వీళ్ళంతా వచ్చింది. ఏం కనిపిస్తుంది మీకు? ఏమన్నా కనిపిస్తున్నాయా? చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బర్త్డే. ఇంకో వీళ్ళందరూ బర్త్డే చేసుకుంటే పోలీసు వాళ్ళు సిఐ అంటే నీ పేరు రవీందర్ ఏదో పేరు పెట్టింది అక్కడ వాళ్ళు. ఏం పేరు ఆయన పేరు? సిఐ, చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ అంట. ఇంకో మరేమన్నా ఇంకో మీరు ఏదైనా దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేలో లేకపోతే గాంధీజీయో లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద మహానుభావుల జయంతిలో పాల్గొంటే అది దేశానికి గౌరవం. కానీ పొద్దుగాలు వేస్తే కుట్రలు చేసే ఈ రాజకీయ నాయకుల బర్త్డేలో పాల్గొంటే ఏంటి? ఈ కలెక్టర్ కూడా అట్లే చేస్తున్నారు. కలెక్టర్లు అంతకుముందు గవర్నమెంట్లో కూడా ఒక కలెక్టర్ చేసిండు, కవిత కాలు మొక్కిండు, తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. అది రాజకీయ నాయకులకు కూడా మంచిది కాదు. ఆమె మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు సేమ్ కలెక్టర్లు ఏం కలెక్టర్లు ఇంత చదువుకొని ఇదా మీరు చేసే పని అని జనాలలో తీవ్రమైన చర్చ జరిగింది. అప్పుడు కవిత కాలు మొక్కినప్పుడు ఆ కలెక్టర్ ముషరఫ్ అలీ సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిండ్రు. మొన్న లగ్జర్లలో కలెక్టర్ మీద వాళ్ళు ఎవరో అటాక్ చేస్తే కలెక్టర్కు సింపతి రాలే. పాపం ఆయన ఇంకా మంచి కలెక్టర్, ప్రత్యేక జైన్, ఆయన మంచి, ఆయన నా మీద దాడి జరగలేదు, నా ఇది దాడిగా చూడొద్దు, వాళ్ళు మన ప్రజలే అని చెప్పి కనీసం ఒక మంచి మాట చెప్పగలిగాడు. ఆయన పెద్ద మనసుతో చెప్పినా జనాల్లో మాత్రం సింపతి రాలే, రైతుల మీద సింపతి వచ్చింది. అంటే ఒక కలెక్టర్ చేస్తే ఇంకో కలెక్టర్కి అదే వస్తుంది. మొన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, కలెక్టర్ను దూషించిండు, వేస్ట్ ఫెలోనో ఏదో అన్నాడు సంథింగ్. దానికి కలెక్టర్ల సంఘం ఒకటి ఖండన జారీ చేసింది, అట్టెట్లా చేస్తారు అని. కానీ ఆడ జరుగుతున్నది ఏం తెలుసా? సిరిసిల్లలో పండ్ల కోసం పోతారు కదా, మీరు ఏ పార్టీ బీఆర్ఎస్ ఉన్నారా, మీరు కాంగ్రెస్ జైన్ కానీ పనిచేస్తా అని చెప్తున్నారట. ఆ విషయం కూడా కేటీఆర్ఏ బయటపెట్టిండు. మరి కలెక్టర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి, కానీ మీరేమన్నా మీడియేటర్లా, మధ్యవర్తులా? ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ చేస్తాం, రేపు నాడు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే మీరు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ జాయిన్ చేస్తాం, అట్టయితేనే పనులు చేస్తామని. మీకు జీతం ఇస్తున్నది బీఆర్ఎస్ పార్టీయో, మీకు జీతం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయో కాదు. మేము ప్రజలం, మా ట్యాక్సులు, మా రక్తం, మా శ్రమ, మా చెమట మీకు జీతాలు ఇస్తున్నాం. మరి మీరు మా వైపు ఉండాలి, కానీ ఆ పార్టీ వైపు ఈ పార్టీ వైపు ఎందుకు ఉండాలి? వీళ్ళ బర్త్డేలు వాళ్ళ బర్త్డేలు మీరు ఎందుకు వేయాలి? ఈ వివేక్ వెంకటస్వామి బర్త్డే మీరు ఎందుకు వేయాలి? ఏంది దేశోద్ధర కూడా ఆయన ఏమన్నా? ఆ పరిగి ఎమ్మెల్యే ఎవరైనా రామ్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా దేశాన్ని ఉద్ధరించిండా? నాకు తెలిసి వాళ్ళ కాన్స్టిట్యూన్సీల జనాన్ని కూడా ఉద్ధరించారు వీళ్ళు, అవకాశవాదులు రాజకీయ నాయకులు అంటే. మీరు రాజకీయ నాయకుల సంఖ్యలో దొరికితే ఇంకా మేము ఎక్కడ పోవాలి? జనాలు ఎక్కడ పోవాలి? సామాన్య జనాలు. ఈ పోలీసు వాళ్ళు ముఖ్యంగా పొద్దుగా లేస్తే పోలీసులతో ఏదో పని ఉంటుంది జనాలకు.
ఏదో ఒకటి ఎవడో దర్శనం చేస్తాడు, ఎవడో కొడతాడు, ఎవడో గుంజుకుంటాడు, ఎవడో కబ్జాలు చేస్తాడు. మీతోనికి రావాలంటే మాకు న్యాయం దొరుకుతుంది గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు చెన్నూరులో వివేకానంద స్వామి ఏం చెప్తే ఆ సిఐ రవీంద్ర అదే ఇంటాడనే కదా దానికి సంకేతం. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని కేకులు కట్ చేసి తిన్నారంటే దానికి అర్థమైంది. మీకు జీతం ఇస్తుండే ఏమన్నా వివేకానంద స్వామి? రామ్మోహన్ రెడ్డి ఇస్తుండా మీకు జీతం? లేకపోతే అంతకుముందు కలెక్టర్లకు జీతాలు ఇచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారా జీతాలు మీకేమన్నా? అధికారాలు లాకుంటే ఇట్లాంటి లగచర్ల లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మీకు సమాజం అండగా ఉంటుంది. మీరే ఇట్లా సమాజం వేరు, మేము వేరు, మేము పైనకెళ్ళి దిగొచ్చినామని ఒకరు, మేము రేవంత్ రెడ్డికి చాలా దగ్గరని ఒకరు, మేము వెంకటస్వామి మా గురువు అని ఒకరు, రామ్మోహన్ రెడ్డికి మేము చాలా దగ్గర చుట్టాలమని ఇంకొకరు. ఇట్లా పోతే ఏమవుతుందంటే రేపు అన్నాడు ఇష్యూ వస్తుంది. ఒకనాడు ఓ ఇష్యూ వచ్చినప్పుడు ఈయన పలానా అని మీరు కండవాలు ఎందుకు వేసుకొని తిరగాలి? వేసుకోకుండా కండవాలు వేసుకున్నట్టే కదా మీరు. ఒక పొలిటీషియన్ బర్త్డేల్లో పాల్గొనొద్దు అని ఉంది. కనీసం ప్రభుత్వం అనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకుంటే మళ్ళీ వీళ్ళ బర్త్డేలకు ఎవరు రారు కదా. ఇక జనాలను సమీకరించే బాధ్యత కూడా పోలీసులకు అప్పగించారు మీ బర్త్డేలకు. వాళ్ళే తీసుకొచ్చి, వాళ్ళే కేకులు తీసుకొచ్చి, వాళ్ళే సన్మానాలు చేసి తీసుకుపోతారు. పొలిటీషియన్స్ ఎట్లా ఉన్నా, పాలకులు ఎట్లా ఉన్నా అధికారులకు బాధ్యత ఉండాలి. కలెక్టర్లకు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు ఎవరైనా కావచ్చు. అరే చిన్న కావలగారు రాడు దగ్గర రమ్మంటే ఆయనకున్న ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదా? చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులు అమ్మ మేము రాము, ఈ మా ఉద్యోగాలకి ఎసరు వస్తుంది, మేము పొలిటికల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమని చెప్తారు వాళ్ళు. ఈ పైసలు ఉన్న వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. వీళ్ళే చేస్తారు ఇట్లాంటివి. కింద ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది పాపం, మేమెందుకు పోవాలి దానిలోకని. వీళ్ళ చర్యలు తీసుకుని దిక్కులేక ఆ పైన సిస్టమ్ సరిగ్గా పనిచేయక, సిస్టమ్ పనిచేస్తలేదని అర్థం దీనికి. సిస్టమ్ పనిచేయక వీళ్ళకి భయం లేక ఈ పొలిటీషియన్స్ బర్త్డేలో పోయి కేకులు కట్ చేసి ఏదో వీళ్ళింట వాళ్ళు పుట్టినట్టు, వాళ్ళింట వీళ్ళు పుట్టినట్టు జనాలకు సేవ చేయకుండా ఇట్లాంటి వాళ్ళకి సేవ చేసుకుంటూ కూర్చుంటారు అనమాట. దీనివల్ల మీ ఇజ్జత్ పోతుంది, అధికారుల ఇజ్జతే పోతుంది. రేపు అన్నాడు సమాజం నుంచి మీకు మద్దతు కూడా దొరకదు. అంతకు మించి ఏం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.